శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వంశానువర్ణనం. సూతుడిట్లు చెప్పెను. వహ్ని తుర్వసుని సుతుడు, గోభానుడు వహ్ని కొడుకు. అపరాజిత వీరుడైన త్రిశానుడు గోభానుని పుత్రుడు. త్రిశాను కుమారుడు కరంధముడు, కరంధముని కొడుకు మరుత్తుడు, అవిక్షిత్తు యొక్క కుమారుడు మరుత్తుడు. ఇతడు వేరొక రాజు. ఈ వృత్తాంతం ఇంతకు పూర్వం చెప్పబడింది. రాజైన మరుత్తుడు అపుత్రకుడని తెలియచున్నది. అతడు పూర్ణ కుమారుడైన దుష్కంతుని దత్తునిగా చేసుకొనెను. జరాసంక్రమణ విషయాన పూర్వం యయాతి శాపంచే పూర్వవంశమున తుర్వసుడు కలిసిపోయెను. దుష్యంతకుని యొక్క దాయాది సరూప్యుడను రాజు. సరూప్యునికి అండీరుడు కలిగెను. అండీరునికి 4 పుత్రులు. వారు పాండ్యుడు, కేరళుడు, చోళుడు, కుల్యుడు. వారి రాజ్యాలు జనపదాలు. పాండ్యులు, కేరళులు, చోళులు, కుల్యులు. ద్రహ్యుని యొక్క కుమారులు 20. వారు బభ్రువు, సేతువులుగా విస్తృతులు. వారు వీరులు. అరుద్ధుడు సేతువు పుత్రుడు. బభ్రుని కుమారుడు దిపువు. ఆ వీరుడైన రాజు యవ్వనాసునితో 14 మాసములు గొప్ప యుద్ధం చేసెను. అమితమైన శ్రమచే యవనాసునిచే యుద్ధమున మరణించెను. అరుద్ధుని యొక్క దాయాది గాంధారుడను రాజు. గాంధారుని యొక్క పేరుతో తద్వంశం ఖ్యాతం. గాంధార దేశాన పుట్టిన గుర్రాలు శ్రేష్ఠాలు. గాంధారుని కొడుకు ధర్ముడు, అతని కొడుకు ధృతుడు, ధృతుని కొడుకు దుర్దముడు. ప్రచేతసుడు దుర్దముని కుమారుడు. ప్రచేతసునికి 9 కొడుకులు. వారందరూ రాజులు. ఉత్తర భాగాన వారందరూ మ్లేచ్ఛ రాష్ట్రాధిపతులు. అనువకు 3 కొడుకులు. వారు వీరులు, పరమధార్మికులు. వారు సభానరుడు, కాలచక్షువు, పరాక్షుడని నామాలతో ప్రఖ్యాతులు. సభానరుని పుత్రుడు విద్వాంసుడు, కాలానలుడని రాజు. కాలానలుని కుమారుడు సృంజయుడు. అతడు ధర్మాత్ముడు, విస్తృతుడు. సృంజయునికి పురంజయుడు కుమారుడు. అతడు వీరుడు. ఈ రాజు ఇంద్రసముడు. అతని యశస్సు స్వర్గమున కూడా ప్రతిష్ఠితం. మహాసాలనికి మహామనుడు కుమారుడు. అతడు ధార్మికుడు. మహామనుడు సప్తద్వీపేశ్వరుడు, చక్రవర్తి, మహాయశస్వి. అతనికి 2 కుమారులు. వారు ప్రఖ్యాతులు. వారిలో ఉసీనరుడు ఒకడు. అతడు ధర్మజ్ఞుడు. 2వ వాడు తితిక్షువు. అతడు ధార్మికుడు. ఉసీనరునికి ఉత్తమ రాజర్షి వంశజాతులైన 5 భార్యలు. వారు నృగ, కృమి, నవ, దర్వ. ఇక 5వ పత్ని దృషద్వతి. వారి వల్ల ఉసీనరునికి 5 పుత్రికలు. వారు కులోద్వహలు, కులమునికి ప్రఖ్యాతి సంపాదించిన వారు. గొప్ప తపస్సు చేసిన ఉసీనరునికి వార్ధక్యాన ధార్మికులు ఉత్తములైన కుమారులు పుట్టిరి. నృగ కుమారుడు నృగుడు, నవకు నవుడు కుమారుడు, కృమికి కృమి, దర్వకు సువ్రతుడు. ఈతడు ధార్మికుడు. దృషద్వతి కుమారుడు శిబి. అతడు ఔసీనరుడను ప్రఖ్యాతి పొందెను. శిబి యొక్క పురము శివపురం అని ఖ్యాతి పొందింది. నృగుని యొక్క పట్టణం యౌధేయం. నపుని నగరం నవరాష్ట్రం. కృమి యొక్క నగరం కృమిలాపురి. సువ్రతుని యొక్క నగరం అంబష్టం. ఇంకా శిబిపుత్రుల గురించి ఎరంగుడు. శిబికి 4 పుత్రులు. వారు లోకసమ్మతులు. వారు వృషదర్భుడు, సువీరుడు, కేకయుడు, మద్రకుడు అనువారు. వారి రాష్ట్రాలు స్పీతములు, వృద్ధి సంపన్నములు. కేకయులు, మద్రకులు, వృషదర్భులు, సువీరులు. వారిక తితిక్షు బిడ్డల గురించి వినడు. పూర్వదిశ యందు తితిక్షువు విస్తృత ప్రభువయ్యను. మహాబాహుడగు ఉసద్రథుడు తితిక్షుని కుమారుడు. ఉసద్రథుని యొక్క సుతుడు హేముడు. హేమునికి సుతపసుడు పుట్టెను. సుతపసునికి బలి కుమారుడు. వామనునిచే బద్ధుడైన బలి మహాయోగి. సంతానాభిలాషి ఆ మహామనిషి బలి మానవ గర్భాన జన్మం నొందెను. వంశము పిల్లలు లేక నష్టమగుచున్న కారణాన అతడు చాతుర్వర్ణ్యకరులైన పుత్రులను కనెను. వారు అంగవంగ సుహ్మయుద్ధ కళింగులు. ఈ వర్గమును బాలేయులు, క్షత్రియులు అందరు. బలి యొక్క క్షత్రియ వంశులు. బ్రాహ్మణులు కూడా బాలేయులు. ఆ బలి వంశాన నిలిపినవారు. ధీమంతుడైన బలికి బ్రహ్మప్రీతితో బహువరాలు సొంగెను. ఆ వరాల మహాయోగిత్వం, ఒక కల్పతుల్య ఆయువు, యుద్ధములందు అజేయత్వం, 3 లోకములను చూడగల శక్తి, ధర్మమందు ప్రభావం చే పుత్ర సంతతి అందు ప్రాముఖ్యం, అప్రతిమానత్వ స్థితి, ధర్మతత్వార్థ దర్శనం. నీవు 4 వర్గములను స్థాపించదవు అని కూడా చెప్పబడెను. వారి యొక్క రాష్ట్రాలు అంగవంగ, సుహ్మకము, పుండ్రకము, కళింగము వృద్ధిమంతములయ్యను. వారి వంశమును గ్రహింపుడు. అతని కుమారులందరూ క్షేత్రజులు. తన భార్య యందు ఇతరులకు పుట్టినవారు. వారు ముని సంభవులు. మహాతేజస్సులైన వారు. దీర్ఘతమస్సునికి సుదేష్ణవలు కలిగిన వారు. ఋషులు ఇట్లా అడిగిరి, ఓ ప్రభో, బలి యొక్క 5 పుత్రులు ఎట్లు క్షేత్రజ్ఞులు? దీర్ఘతమస్సుడని ఋషి వలన కలిగిరి, దయచేసి మాకు చెప్పుము. సూతుడిట్లనెను,
పూర్వమున ఉసజుడని ఒక ప్రసిద్ధ ఋషి కలడు. ఆ మహాత్మునికి మమత భార్య. ఉసజుని కనిష్ట సోదరుడు స్వర్గ నివాసులకు పురోహితుడు. అతని పేరు బృహస్పతి. అతడు మహా తేజస్వి. అతడు మమతను కలుసుకొనెను. మమతకు బృహస్పతి అన్న ఇష్టం లేదు. అతనితో ఆమె ఇట్లడెను, నేను నీ జ్యేష్ఠ భ్రాత యొక్క భార్యను, అదిగాక నేనిప్పుడు గర్భిణిని. ఓ బృహస్పతి, నా గర్భంలో ఉన్న బిడ్డ అజస్రం వేదాంగములతోడు వేదమును అభ్యాసం చేయుచున్నాడు. నీవు కూడా అమోఘమైన రేతస్సు కలవాడవు. అందుకే నీవు అనుకున్నట్టు నన్ను భజించుటకు అర్హుడవు కావు. ఇంత స్పష్టంగా ఆమెచే చెప్పబడ్డను. మహాతేజుడైన బృహస్పతి మహాత్ముడైన అయినను కామాత్ముడగుట తన్ను తాను నిగ్రహించుకొనలేకపోయాను. ధర్మాత్ముడైనను బృహస్పతి ఆమెతో సంగమించెను. బృహస్పతి రేతస్సును విడిచుచుండగా గర్భస్థుడైన ఆ బిడ్డ అతనితో ఇట్లనెను, ఓ బృహస్పతి, శుక్రమును విడవకము. ఈ గర్భమున ఇద్దరకు చోటు లేదు. నీవో అమోఘ రేతస్కుడవు. నీ శుక్రం వ్యర్థం కారాదు. కానీ ఇచ్చటకు ముందే నేను వచ్చి ఉంటని. ఈ విధంగా చెప్పబడి బృహస్పతి క్రుద్ధుడై అతని సోదర కుమారుని గర్భస్థుడైన ఉసజిని, సర్వభూతములకు ఈప్సితమైన కాలమున నాతో మోహమున ఇట్లు అంటవి కాన నీవు తీవ్రమైన సుదీర్ఘమైన చీకటిలో ప్రవేశించవు అని శపించెను. అంత అతని శాపం వలన ఉసజిని కుమారుడు దీర్ఘతముడని పేరు గల ఋషి అయ్యను. ఔసిజుడు ఉసని కుమారుడైన దీర్ఘతముడు. స్వతేజస్సు చే బృహస్పతితో సమానుడు. బృహత్కీర్తి అయ్యను. అతడు ఊర్ధ్వ రేతస్కుడు. అతడు తన తండ్రి సోదరుని ఆశ్రమాన వసించెను. అతడు గోధర్మాన్ని సురభి యొక్క కుమారుడైన వృషభం వలన వినెను. అతని తండ్రి సోదరుడు అతనికి ఒక భవనం నిర్మించెను. అతడు అచ్చట నివసించుచుండ ఆ వృషభం అచ్చటకు యదృచ్ఛంగా వచ్చెను. సురభి కుమారుడైన వృషభము ఆశ్రమంలో దర్శపూర్ణ మాసమున అందున్న గరికను మేసెను. కొమ్ములతో అటు ఇటు కొట్టుకుని విజృంభించుచున్న దాన్ని దీర్ఘతముడు కొమ్ములతో పట్టుకొనెను. అతనిచే నిగృహీతమై ఆ గోవు ఒక్క పదమైనను కదలలేకపోయినది. అంతా ఆ వృషభం, బలవంతుల్లో శ్రేష్ఠుడా, నన్ను విడువుము, తత్ప్రతిఫలంగా నా స్నేహాన్ని సంపాదించుము, వరం కోరుకొనుము అని పలకగా ఆ దీర్ఘతముడు వృషభంతో ఇట్లనను, జీవించి నన్ను విడిచి నీవు ఎక్కడికి పోయేదవో అందుకే నిన్ను నేను వదిలిపెట్టను. నీవు 4 కాళ్ళు జంతువువైనను నీవు ఇతరుల ఆస్తిని తింటివి. అంతా ఆ వృషభం ఋషికి ఇట్లు సమాధానం ఇచ్చెను, ఓ ప్రియతమా, మేమెన్నడూ స్థేయం వలన పాపము పొందము. భక్షాభక్ష వివేకం మాకు తెలియదు. అట్లే తాగదగింది మేము ఎరుగము. ఓ విప్రుడా, కార్యాకార్యం ఎరుగుము. అట్లే గమ్యాగమ్యము ఎరుగుము. ఓ విప్రా, మేము పాపులము కాము. ఇది గోవుల యొక్క ధర్మం, సర్వ విదితం. గోవుల యొక్క పేరు విని ఋషి సంభ్రాంత మనస్కుడయ్యను. ఆ గోరాజమును విడిచెను. అతడు భక్తితో ఆ వృషభం యొక్క పలుకులు వినవలనని కోరికతో ఆ గోసుతుని ప్రసన్నునిగా చేసెను. వృషేంద్రుని యొక్క ప్రసాదం వలన గోధర్మం గ్రహించెను. దాని మనసులో జ్ఞాపకం ఉంచుకొనెను. తత్పరాయణుడై అతడు వృషభం వంటి వాడయ్యను. అంత దురదృష్టవశాన అతని మనస్సులో సమ్మోహుడయ్యను. తత్కారణాన తన తమ్ముడైన ఉత్తర్జుని పత్నిని కామపరవశుడై విచేష్టమానయ్యి గింజుకొన్నను. ఏడ్చుచున్నను ఆమెను కోరెను. అతడు అవమానమును తలపోయక గోధర్మ పరాయణుడై తన కోడల్ని అభిలషించెను. శరద్వంతుడు దాన్ని భరించలేదు. అతడు దాన్ని అవమానంగా తలచెను. ఈ విపరీత క్రియాకలాపం చూసి శరద్వంతుడు దాన్ని గురించి లోతుగా ఆలోచించెను. అతడి రానున్న ఫలాఫలితములు ఎరుగెను. క్రోధం చే సంరక్తలోచనుడై అతన్ని అనుమతించి దీర్ఘతమునితో ఇట్లనెను, ఏది పొందదగిందో ఏది పొందదగందో తెలుసుకొనక గోధర్మముని స్నుషను అర్థించితివి. నీవు దుర్వృత్తుడ ఒకటచే నిన్ను త్యజిస్తున్నాను. నీ దుష్టమైన కర్మతో నీవు పొమ్ము. నీవు గుడ్డివి, వృద్ధుడవు ఒకట. నీవు భర్తవ్యుడవు, పోషింపదగిన వాడవు, కానీ దుష్టంగా ప్రవర్తించితివి. అందుకే నీవు పరిత్యక్తుడవు. నీవు దురాచారుడవని నా భావము. సూతుడిట్లనెను. అందుకే శరద్వంతుడు ఈ విపరీత కర్మ యందు క్రూరంగా తలపోసెను. అతన్ని అనేక విధములుగా నిందించెను. 2 చేతులతో అతన్ని పట్టుకొని అతన్ని ఒక కోష్టం నందు మూత బిగించిన పెట్టెలో పెట్టి గంగోదకములందు విడిచిపెట్టెను. ఆ కోష్టము ప్రవాహం చే కొట్టుకొనుచు 7 దినములు పోయెను. బలి అని పేరు గల ఒక రాజు ఆ కోష్టమును చూసెను. అతడు ధర్మాత్ముడు, తత్వవేదుడు. అతనితో అతని భార్య కూడా ఉండెను. మునుగుచూ తేలుచూ కొట్టుకుని వచ్చి పెట్టెనతడు చూచెను. ఆ పెట్టె ప్రవాహంతో గట్టుకు చేరగా ధర్మాత్ముడు వైరోచనుడైన బలి దాన్ని తీసుకొనెను. అంతఃపురానికి తీసుకొని పోయి వివిధ భక్ష్యభోజ్యాలచే దీర్ఘతముని తృప్తిపరచెను. సంతుష్టుడై బలిని
ఆ దీర్ఘతమ్ముడు వరం కోరుకోమనెను. మానవంతుల్లో శ్రేష్ఠుడమైన ఓ ముని, ఓ మహాభాగ, నేను సంతానార్థిని. నా భార్య యందు ధర్మార్థ సంయుక్తులైన పుత్రులు కలుగునట్లు చేయ నీవు తగినవాడవు అని ఇట్లు అడగబడి ఆ ఋషి తథాస్తు అని హితంకు పలికెను. అంత సుధేష్ణ అను పేరుగల తన భార్యను బలి అతని వద్దకు పంపెను. అంధుడు వృద్ధుడు అయిన ఈతన్ని చూసి ఆ దేవి అతని వద్దకు పోలేదు. ఆమె తన పరిచారికను భూషణాలచే అలంకరించి ఆ ముని వద్దకు పంపెను. అత్యంతేంద్రియ వశియు ధర్మాత్ముడు అయిన ఋషి కక్షీవంతుడు చక్షువు అను మహా తేజస్సులైన కుమారులను ఆ దాసి యొక్క శూద్రయోని యందు పుట్టించెను. ఆ కుమారులిద్దరూ మహా తేజస్వంతులు, విధిపూర్వకంగా వేదాధ్యయనం చేసిన వారు. సుధేష్ణ నీ పట్టమనిషి నన్ను అంధునిగా వృద్ధునిగా తలపోసి తన దాసిని నా కడకు పంపి నన్ను అవమానించెను. ఈశ్వరతుల్యులు బ్రాహ్మణోత్తములు నీ దాసి యొక్క శూద్రయోని యందు ఉత్పన్నులు అని పలుకగా అంత బలి ఆ మునిసత్తమని ప్రసాదవంతుని చేసెను. భార్య అయిన సుధేష్ణను దూషించెను, కసురుకొనెను. మరలా ఆమెను అలంకరించి బలి ఋషి కడకు పంపెను. ఆ దీర్ఘతమ్ముడు దేవితో ఇట్లనెను, ఓ శుభురాల, నేను ఉప్పు కలిపిన పెరుగుతో నా శరీరాన్నంతటినీ పూసుకొని నగ్నంగా ఉందును. ఎట్టి అసహ్యం జుగుప్స లేక ఆపాదమస్తకం నా శరీరం నీవు నాకవలెను. అప్పుడు నీవు కోరిన పుత్రులను పొందగలవు. దేవి అతని నియమవాక్యం సర్వం యథాతథంగా ఆచరించను. కానీ అతని అపానస్థానమును చేరి అసహ్యుడపడుచు దాన్ని నాకుట విడిచిపెట్టెను. అంత ఋషి ఆమెతో ఇట్లనెను, ఓ శుభ్రాల, నీవు అపానం పరిహరించితివి, అందుకే అపానం లేని పెద్ద కుమారుని నీవు కనదెవు. అంతా ఆమె దీర్ఘతమునితో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాను, ఓ మహాభాగ, ఇటువంటి కుమారుని నాకు ప్రసాదించడం నీకు తగదు. ఋషి ఇట్లు అనెను, ఓ దేవి, ఇది నీ అపరాధం, వేరు విధంగా జరగదు. ఓ సువ్రతులారా, నీకిట్టి మనమని నేను ఇచ్చేదను. అపానం లేకపోయినను అతడు యోగ్యభవుడు కాగలడు. అంత దీర్ఘతముడు ఆమె కడుపున స్పృశించి ఇట్లనెను, ఓ శుచిస్మితురాలా, నీవు నా శరీరం నుండి పెరుగును నాకితివి కాన, ఆ కారణాన పున్నమి నాడు సముద్రం వలె నీ గర్భం పరిపూరితమైనది. నీకు దేవసుతోపములైన 5 కుమారులు కలిగెదరు. వారు తేజస్సులు, పరాక్రమవంతులు, యజ్ఞాలను ఆచరించు యజ్జులు, అంతేకాక ధర్మాత్ములగుదురు. అంత అంగుడు సుధేష్ణకు జ్యేష్ఠ కుమారునిగా పుట్టెను. తర్వాత వంగుడు, కళింగుడు, పుండ్రకుడు, సుహుడును పుట్టిరి. ఈ 5 బలికి క్షేత్రమున పుట్టిరి. వారు వంశవర్ధనులు. ఈ విధంగా పూర్వం దీర్ఘతముని వలన బలి కుమారులను పొందెను. కొన్ని కారణాల చేత బలికి తన భార్య యందు సంతానమును బ్రహ్మ అడ్డగించెను, ఉపహతం చేసెను. బ్రహ్మ ఈ మహారాజుకు తన భార్య వల్ల సంతానం కలగకుండుగాక అని చెప్పెను. అందుకే అతడు మనుష్యయోని యందు పిల్లలను పొందెను. సంతోషించిన సురభి ఈ వాక్యమును దీర్ఘతమునితో పలికెను, ఓ ఋషి, నీవు గోధర్మాన్ని గురించి ఆలోచించితివి, ఇట్లు ఆచరించితివి. అనన్యమైన నీ భక్తికి నేను సంప్రీతురాలనైతిని. అందుకే ఇక నేను పురాణమైన నీ చీకటిని పోగొట్టెదను. నీవు చూడగలవు, నీ శరీరమందు ఇంకను బృహస్పతి యొక్క శాపం వలన పాపమున్నది. నిన్ను ఆఘ్రాణం చేసి ఆ పాపాన్ని తొలగించెదను. నీ జరామృత్యు భయాన్ని కూడా తొలగించెదను అని పలికి అతడు ఆఘ్రాణించిన మాత్రాన చీకటి అస్తమించటం వలన అతడు చూడగలిగెను. ఆ ఋషి యువకుడు, కన్నులు గలవాడుగా అయ్యెను, ఆయుష్మంతుడయ్యెను. అతని తమస్సు గోవుచే హృతమైన దగుట వలన అతడు గౌతముడయ్యెను. కక్షీవంతుడు తండ్రితో సహా గిరివ్రజానికి వెళ్ళెను. యథోదిష్టంగా పితరునితో విపులమైన తపస్సు చేసెను. చాలా కాలం గతించిన పిమ్మట తపస్సు చే అతడు అపవిత్రుడయ్యను. తర్వాత సానుజుడై దోషాలను నిర్ధూతం చేసి అతడు బ్రాహ్మణత్వం పొందెను. అంత ఈతని తండ్రి అతనితో అనెను, కుమార, యశస్వి కుమారుడవైన నీచే నేను కృతార్థుడనైతిని. అంత అతడు యోగస్థితుడై బ్రహ్మస్థానాన్ని పొందెను. బ్రాహ్మణ్యాన్ని పొంది కక్షీవంతుడు 1000 మంది సుతులను కనెను. వారందరూ కూష్మాండులుగా, గౌతములుగా ప్రసిద్ధులు. ఈ విధంగా దీర్ఘతముని యొక్క వైరోచనుడైన బలి యొక్క సమాగమం, వారిరువురి యొక్క సంతానం చెప్పబడినది. పాపరహితులైన తన 5 కుమారులను పట్టాభిషిక్తులుగా చేసి బలి కృతార్థుడయ్యను. అతడు యోగాత్ముడు. యోగమును ఆశ్రయించి సర్వభూతాలకు అదృశ్యుడై కాలకాంక్ష బలి సంచరించను. దదివాహనుడు రాజర్షి అయిన అంగుని కుమారుడు. సుధేష్ణ యొక్క అపరాధమున ఆ ప్రభువు అనపానుడని పిలువబడెను. అనపానుని పుత్రుడు దివిరథుడు. ధర్మరథుడు దివిరథుని పుత్రుడు. అతడు విద్వాంసుడు. వీరందరూ ఇక్ష్వాకుల సంతానం. ఇక్ష్వాకులు వారందరూ కలియుగాన బృహద్బలుని వంశమున పుట్టెదరు. వారు మహావీర్య పరాక్రములు, శూరులు, సమస్త విద్యలు నేర్చిన వారు, సత్యసంధులు, జితేంద్రియులు. ఈ విషయంలో ఈ వంశం భవిష్యజ్ఞులచే ఉదహరించబడింది. ఇక్ష్వాకుల యొక్క ఈ వంశం సుమిత్ర వరకు వ్యాపించును.
ఈ వంశం సుమిత్ర వరకు వ్యాపించి కలియుగాను తర్వాత అంతరించను. ఇంతవరకు మనవుకు సంబంధించిన ఐలునికి సంబంధించిన క్షత్రవంశం ఉదాహృతమైనది. ఇక మగధ దేశ ప్రభువైన బృహద్రథుని వంశం వర్ణించదను. వారి వారి ప్రాధాన్యంను బట్టి జరాసంధుని వంశమున పుట్టిన సహదేవాన్వయ నృపాలను గురించి చెప్పెదను. చెప్పినది గ్రహించడు. భారత సంగ్రామమున సహదేవుడు మరణించెను. రాజర్షి సమానుడైన సోమాపి సహదేవుని కుమారుడు. అతడు గిరివ్రజమును 58 సంవత్సరాలు రాజ్యమేలను. సోమాపి కుమారుడు శృతశ్రవుడు. అతడు 77 సంవత్సరాలు రాజ్యమేలను. అతని కుమారుడు ఆయుతాయువు. అతడు 26 సంవత్సరాలు రాజ్యం చేసెను. నిరామిత్రుడు భూమిని 100 ఏళ్ళు అనుభవించి దివంగతుడయ్యను. సుక్షత్రుడు భూమిని 56 సంవత్సరాలు ఏలెను. బృహత్కర్మ 23 సంవత్సరాలు రాజ్యం చేసెను. ఇప్పుడు సేనాజిత్తు రాజ్యం చేయుచుండెను. శత్రుంజయుడు 40 సంవత్సరాలు రాజ్యం చేయును. మహాబలుడు మహాబుద్ధి పరాక్రముడు అయిన శత్రుంజయుడు భూమిని 35 సంవత్సరాలు పాలించును. 48 సంవత్సరాలు శుచి రాజ్యం చేయును. క్షేముడు 24 సంవత్సరాలు పూర్తిగా రాజుగా ఉండగలడు. వీర్యవంతుడైన సువ్రతుడు 64 సంవత్సరాలు రాజ్యం చేయును. ధర్మనేత్రుడు రాజు అయినప్పుడు 5 ఏండ్ల వాడయుండును. అతడు 58 సంవత్సరాలు రాజ్యం అనుభవించును. సుశ్రముడు 38 సంవత్సరాలు రాజ్యం చేయును. దృఢసేనుడు 58 సంవత్సరాలు రాజ్యం చేయును. తర్వాత సుమతి రాజ్యం పొంది 33 సంవత్సరాలు పాలించును. తర్వాత సునేత్రుడు 40 సంవత్సరాలు ఏలును. సత్యజిత్ 83 సంవత్సరాలు ఏలును. రాజ్యాన్ని పొందిన తర్వాత విశ్వజిత్ 24 సంవత్సరాలు ఏలును. అరింజేయుడు 50 సంవత్సరాలు రాజ్యమును పాలించును. ఈ విధంగా 22 మంది రాజులగుదురు. వారు బృహద్రథులు. బృహద్రథులు 1000 సంవత్సరాలు పాలింతురు. 121 మంది బృహద్రథులు గతించిన తర్వాత దేశాన్న వీరహంతులు లేకపోవటచే శునకుడు తన ప్రభువును చంపి తన కుమారుని పట్టాభిషిక్తుని చేయును. క్షత్రియులందరూ కండ్లప్పగించి చూచుచుండగా అతడు తన ప్రభువును బలాత్కారంగా చంపి బలంతో ప్రద్యోతనుని రాజు చేయును. భవిష్యత్తులో అతడిట్లా అనివార్యంగా చేయును. సామంతులందరూ అతనికి నమస్కరింతురు. ఆ నరోత్తముడు 23 సంవత్సరాలు రాజుగా పాలించును. తర్వాత పాలకుడు 24 సంవత్సరాలు రాజుగా పాలించును. తర్వాత విశాఖయూపుడు 50 సంవత్సరాలు రాజగును. అజకుడు 21 సంవత్సరాలు రాజ్యం చేయును. అతని కుమారుడు నందివర్ధనుడు 20 సంవత్సరాలు పాలించును. ప్రజ్యోతి సంతతులు 5 వారు 138 సంవత్సరాలు పాలింతురు. వారి యశస్సునంతటినీ నాశనం చేసి వారణాసి యందు శిశునాగుడు రాజగును. అతని కుమారుడు గిరివ్రజమును కరుగును. శిశునాగుడు 40 సంవత్సరాల పాటు రాజగును. అతని కుమారుడు కాకవర్ణుడు 36 సంవత్సరములు రాజగును. తర్వాత క్షేమధర్ముడు 20 సంవత్సరాలు రాజగును. తర్వాత క్షత్రౌజుడు రాజ్యాన్ని పొంది 40 సంవత్సరాలు రాజ్యం చేయును. విధిసారుడు 38 సంవత్సరముల రాజగును. తర్వాత అజాతశత్రుడు 25 సంవత్సరాలు రాజగును. 35 సంవత్సరాలు దర్భకుడు రాజగును. తర్వాత ఉదయ్ 33 సంవత్సరాలు రాజగును. రాజ్యాన్ని స్వీకరించిన 4వ దినాన ఆ రాజు గంగానది దక్షిణ కూలమున కుసుమమ్మన పేరుగల పురవరమును నిర్మించును. నందివర్ధనుడు 40 ఏండ్లు రాజుగా పాలించును. మహానంది 43 సంవత్సరాలు రాజగును. శిశు నాగవంశ రాజులు 10 మంది మాత్రమే. వారందరూ క్షత్రియులు. మరలా తత్సమాన కాలం ఇతర రాజులు రాజ్యం చేయుదురు. ఇక్ష్వాకు వంశాన 24 రాజులు. పాంచాలురు 25, 24 కాలకులు. హైహయ వంశాన 24 రాజులు. ఏకలింగ వంశాన 32 మంది. శకవంశీయులు 25, కురువంశాన 32 రాజులు. మిథుల వంశం వారు 28 రాజులు. సూరసేన రాజులు 23 మంది. వీతిహోత్ర వంశ రాజులు 20. వీరందరు రాజులు సమకాలికులగుదురు. శూద్ర స్త్రీ వలన కలిగిన మహానంది సుతుడు కాలప్రభావాన రాజగును. సర్వక్షత్రియులకు అంతమును కలిగించే మహాపద్ముడు జన్మించగలడు. తర్వాత రాజులందరూ శూద్ర సంభవులు. మహాపద్ముడు ఏకైక రాజు, ఏకఛత్రాధిపతి అగును. అతడు 88 సంవత్సరాలు పాలించును. తర్వాత మహాపద్ముని యొక్క 8 కుమారులు క్రమంగా 12 సంవత్సరములు తద్వంశాన రాజులు. బ్రాహ్మణ శ్రేష్ఠుడైన కౌటిల్యుడు వారందరినీ ఉద్ధరించును. అతడు 100 సంవత్సరాల భూమిని అనుభవించును. కౌటిల్యుడు చంద్రగుప్తుని రాజ్యం నందు స్థాపించగలడు. చంద్రగుప్తుడు 24 సంవత్సరాలు రాజుగా పాలించును. భద్రసారుడు 25 సంవత్సరాలు రాజు కాగలడు. అతడు అశోకుని 36 సంవత్సరములు రాజుగా తృప్తిపరచును. అతని కుమారుడు కుశాలుడు 8 సంవత్సరాలు రాజగును. కుశాలుని కుమారుడైన బంధుపాలితుడు 88 సంవత్సరాలు
బంధపాలితుని వారసుడు దాయాది ఇంద్రపాలితుడు. నరాధిపుడైన దేవవర్మ 7 సంవత్సరాలు, అతని కుమారుడు శతధనుడు రాజగును. బృహద్రథుడు 7 సంవత్సరాలు రాజగును. ఈ విధంగా మౌర్యరాజులు తొమ్మండగురు భూమిని 137 సంవత్సరాలు పాలించును. తర్వాత వారి నుండి రాజ్యము శుంగులకు సంక్రమించును. సేనాని అయిన పుష్పమిత్రుడు బృహద్రథుని తొలగించి రాజ్యాన్ని 60 ఏండ్లు పాలించును. అగ్నిమిత్రుడు 80 ఏండ్లు రాజుగా ఉండును. తర్వాత సుజ్యేష్ఠుడు 7 సంవత్సరాలు రాజగును. తర్వాత వసుమిత్రుడు రాజై 10 ఏండ్లు పాలించును. తర్వాత భద్రుడు 2 ఏండ్లే రాజు. తర్వాత పులిందకుడు 3 సంవత్సరాలు రాజగును. తర్వాత ఘోషుడు 3 ఏండ్ల పాటు రాజు. అతడి తర్వాత వజ్రమిత్రుడు 7 సంవత్సరాలు రాజు. తర్వాత భాగవతరాజు 32 సంవత్సరములు రాజు. తర్వాత వాని కుమారుడు దేవభూమి 10 సంవత్సరాలు. ఈ విధంగా శుంగవంశపు రాజుల 10 మంది భూమిని అంతటిని 112 సంవత్సరాలు పాలింతురు. వారి నుండి రాజ్యం కన్వవంశీయులకు సంక్రమించును. ఆమాచుడైన వసుదేవుడు బాల్యాత్ ప్రభృతి వ్యసని అయిన దేవభూమి చంపి శుంగవంశం నందు నృపుడగును. అతని కన్వాయుడు తద్వంశీయుడై 5 సంవత్సరాలు పాలించును. అతని కుమారుడు భూమిపుత్రుడు. అతడు 24 సంవత్సరాలు రాజగును. అతని కుమారుడు సుశర్మ 4 సంవత్సరాలు రాజ్యం చేయును. కన్వాయన రాజులు 4. వారు 25 సంవత్సరాలు రాజ్యాన్ని అనుభవింతురు. తర్వాత రాజ్యం ఆంధ్రులకు సంక్రమించును. కన్వాయుడైన సుశర్మను ఊడబరికి ఆంధ్ర జాతీయుడైన సింధుకుడు వసుంధరను పొందును. సింధుకుడు 23 సంవత్సరాల రాజు. అతని సోదరుడు కృష్ణుడు. అతని తర్వాత 10 సంవత్సరాలు రాజగును. అతని కుమారుడు శ్రీ శాంతకర్ణి మహారాజగును. శాతకర్ణి 56 సంవత్సరాలు రాజు కాగలడు. అతని కుమారుడు అప్పోలప్పుడు 12 సంవత్సరాలు. పటమంతుడు 24 సంవత్సరాలు. అనిష్టకర్మ 25 సంవత్సరాలు. ఒక సంపూర్ణ సంవత్సర కాలం హాలుడు రాజు కాగలడు. తర్వాత మహాబలుడైన పత్తల్లకనాముడైన రాజు 5 సంవత్సరాలు. పురీషభీరువు 21 సంవత్సరాలు. శాతకర్ణి 1 సంవత్సరం. శివస్వాతి 28 సంవత్సరాలు. గౌతమీపుత్రుడు 21 సంవత్సరాలు. తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణిగా రాజుగా 19 సంవత్సరాలు పాలించును. అతని తర్వాత విజయుడు 6 సంవత్సరాలే రాజగును. అతని కుమారుడు దండశ్రీ శాతకర్ణి 3 ఏండ్లే రాజగును. పులోమావి 7 సంవత్సరాలు. ఈ విధంగా ఈ 30 మంది ఆంధ్రరాజులు భూమిని 450 సంవత్సరాలు పరిపాలించి భూపాలనం అనుభవింతురు. ఆంధ్ర వంశములు 5 గతించినవి. వారి వంశానికి చెందినవారు భవిష్యత్తులో 7. తర్వాత ఆంధ్రరాజులు 10 మంది ఉందరు. గర్ధపి రాజులు 7. తర్వాత శకులు 10 మంది. యవన వంశములు 8. తర్వాత తుషారులు 14. గురుండులు 13. యవన వంశీయులు 11. ఈ భూమిని ఆంధ్రులు 300 సంవత్సరాలు అనుభవిస్తారు. 10 మంది అభీర్లు 67 సంవత్సరాలు రాజులగుదురు. గర్ధభుజులైన 7 భూమిని 72 సంవత్సరాలు అనుభవింతురు. శకుల భూమిని 380 సంవత్సరాలు అనుభవింతురు. యవనులు ఈ భూమిని 160 సంవత్సరాలు అనుభవిస్తారు. తుషారులు తమ రాజ్యాన్ని 500 సంవత్సరాలు నిలుపుకొని పాలిస్తారు. మ్లేచ్చులకు సంబంధించిన 13 గురుండుల భూమిని 300 సంవత్సరాలు వృషలులతో కలిసి ఏలుదురు. 11 మౌనులు 300 సంవత్సరాలు ఏలుదురు. కాలబలం చేవారు నిర్మూలించబడగా కిలకిలా వంశం పాలించును. కిలకిలా తర్వాత వింజశక్తి రాజగను. అతడు 96 సంవత్సరాలు పృథ్వీని పాలించును. అందుకే భవిష్యత్ రాజులు విదిశకు చెందిన వారిని ఇరుంగును. సర్పరాజైన సదాచంద్రుడు సర్పరాజైన శేషుని కుమారుడు. అతడు సురపురంజయుడు. అతడు భోగి. అతడు రాజగను. నాగకులాన్ని ఉద్ధరించును. ఇక 2వ రాజు చంద్రాసువు. తర్వాత నఖవంతుడు రాజగను. ఈ వంశంలో పుట్టిన 4వ వాడు ధనధర్ముడు. తర్వాత భూతినందుడు విదిశారాజుగా వంశపారంపర్యాన వచ్చును. అతని తమ్ముడు నందియసుడు. ఈ వంశంలో 3 రాజులందరూ. దౌహిత్రుడు శిశుకుడు పూరికయందు రాజయ్యను. ప్రవీరుడు వీర్యవంతుడను అయిన వింజశక్తి కుమారుడు. ప్రవీరుడను వాడు కాంచనక పట్టణాన్ని 60 ఏండ్లు అనుభవించను. అతడు పరిసమాప్తిని వరదక్షిణలతో వాజపేయ యజ్ఞాలు ఆచరించగలడు. అతని కుమారులు 4 నరాధిపతులగుదురు. వారిలో 3 వింజకుల కులములతో వివాహ సంబంధం కలిగి ఉందరు. వివాహ సంబంధం వలసరాజులగుదురు. సుప్రతీకుడు గభీరుడు రాజ్యమును 20 వత్సరాలు అనుభవింతురు. శంఖమానుడు మహిషీ రాజ్యానికి పాలకుడగును. వారిలో పుష్యమిత్రులు 6, స్త్రీమిత్రులు 13, మేఖలయందు నృపులు 7 అగుదురు. వారు 70 సంవత్సరాలు పాలింతురు. కోమలయందరి రాజులు మహాబలవంతులగుదురు. వీరు మేఘులని సమాక్షాతులు. వారందరూ
నలవంశంలో పుట్టుదురు. వారందరూ వీర్యవంతులు, మహాబలులు. మగధులకు విశ్వస్పాని మహావీరుడగును. అతడు రాజులందరినీ పదచ్యుతులను చేసి ఇతర వర్ణములను స్పృశించును. వారు కైవర్తులు, మద్రకులు, పులిందులు మరియు బ్రాహ్మణులు. ఆ రాజు వారందరినీ నానా దేశాల్లో స్థాపించను. విశ్వస్పాని మహాసత్వుడు, యుద్ధం నందు విష్ణునితో సమానుడు. విశ్వస్పాన్ని నరపతిగా చెప్పుదురు. క్షత్రియులను నిర్మూలించి ఇతర క్షత్రియులను అతడు సృజించును. నవనాగరాజులు చంపావతి నగరాన్ని పరిపాలింతురు. సప్త సంఖ్య గల నాగులు రమ్యమైన మధురా నగరాన్ని అనుభవింతురు. ఆ వంశీయులు గంగకు పరిసరములందున్న ప్రదేశాలను, ప్రయాగను, మధురను, తత్సప్త వంశీయులు తద్రాష్ట్రాలను అనుభవింతురు. మణిధాన్యజలములైన నైషధ ఎదుక శైశీత దేశములను, కాలతోయిత దేశములను, కోసలములను, ఆంధ్ర రాష్ట్రాలను, పౌండ్రకములను, తామ్రలిప్తలను, సాగరములను, అంతేకాక రమ్యమైన నగరమైన చంపను దేవరక్షితులు పాలింతురు. గుహవంశీయులు కళింగాన్ని, మహిషంను, మహేంద్ర నిలయములైన జనపదములనన్నింటినీ పాలించను. కనకాహ్వయుడు స్త్రీ రాష్ట్రమున భోజక రాష్ట్రాలు పాలించను. ఈ రాజులందరూ సమకాలికులగుదురు. యవన రాజులు సంతోషపెట్టుటకు వీలు కాని వారు, అనృతవాదులు, మహాక్రోధులు, అధార్మికులు, ధర్మతః అర్థతః కామతః. ఆ నరాధిపతులు మూర్ధాభిషిక్తులు కారు. వారందరూ యుగదోష దురాచారులగుదురు. వారు పర్యాయ కాలమును బట్టి పృథ్వీపతులగుదురు. ఆ రాజులందరూ ధర్మతః అర్థతః కామతః విహీనులగుదురు. వారి మూలాన రాష్ట్రములన్నీ అన్యోన్య మిశ్రములై మ్లేచ్ఛాచారములను అనుసరింతురు. వారందరూ సుప్రతిష్ఠిత ఆచారాలకు విపర్యాయంగా అనుసరించి ప్రజలను నాశనం చేయుదురు. ఆ రాజులందరూ పర్యాయమును సంక్రమించిన బహుస్త్రీ క్రమమైన యుగంన లుబ్ధులు, అనృతవాదులు, సంక్రమించిన వారగుదురు. ఆయువు, రూపం, బలం, వేదం మొదలగు వానిచే లవలవము పరిభ్రశ్యమానులై రాజులందరూ కాలంచే ఉపహతులై ప్రజలు అధోస్థితిని చెందగా ఆ జగతీపతులు అనుభవింతురు. వారు కలికిచే ఆహతులగుదురు. అందరూ మ్లేచ్ఛలతో సంక్షయం పొందుదురు. తద్విధంగా అత్యంతం అధర్ములు, పాఖండులు వినాశనం పొందుదురు. రాజా శబ్దం కూడా ప్రనష్టమందును. 2 యుగముల మధ్యకాలంన కలియుగ సంధి మిగిలి ఉండను. ఆ కాలం వరకు మిగిలి ఉన్న కొద్దిమంది ప్రజలు ధర్మం నశించగా ఆస్తులు, అవలంబములు లేక అనాథలగుదురు. వారికి సాధనాలు లేనందువల్ల ఆహతులు, స్వకీయ వ్యాధి శోకపీడితులు, వర్షాభావం చేత పరస్పర వధ చేతను వారు అనాధారులు, భయకంపితులై స్వవృత్తులను, కార్యస్థావరాలను విడిచిపోవదురు. అత్యంత దుఃఖితులై పురములను, గ్రామములను విడిచి వారందరూ అరణ్యవాసులగుదురు. ఇట్టి వివిధములైన నష్టములందు ప్రజలు తమ తమ గృహముల పరిత్యజించుదురు. స్నేహభావం నశించగా భ్రష్ట స్నేహులై సుహృజ్జనములతో దుఃఖాపన్నులగుదురు. వర్ణాశ్రమాలు పరిభ్రష్టములు, పరస్పర శంకరాచారములు ఘోరంగా సంప్రాప్తములు. ప్రజలు నదులను, పర్వత భూములను సేవించుదురు. నదులను, సాగరానూపు ప్రాంతములను, పర్వతాలను ఆశ్రయింతురు. అంగ, కళింగ, వంగ, కాశ్మీర, కాశీ ప్రదేశాలను, ఋషికాంత, గిరిద్రోణులను, సరస్సులను మానవులు ఆశ్రయింతురు. హిమవత్ పర్వత పృష్ఠభాగములకు, లవణ సముద్రముల కూలములకు, అరణ్యములకు మ్లేచ్ఛలతో సహా వెళ్ళెదరు. మానవులు, మృగములు, మీనముల, విహంగములు, స్వాపదముల యొక్క మాంసములచే తనవులు నిలుపుకొందరు. కొందరు మానవులు తేనె, శాకములు, ఫలములు, మూలములు మొదలగు వానిచే నివసింతురు. పూర్వపురుషుల వలె చెట్లు, బెరడులు, వర్ణములు, వల్కలములు, మృగచర్మములతో వారు మేకలను, గొర్రెలను, గాడిదలను, ఒంటెలను రక్షించుకొందురు. మానవులు నీటి కొరకు, బ్రతుకు కొరకు తలంచుకొందురు. వారు సంతానమేనులగుదురు. వారందరూ దేశాచారాదులను విసర్జించుకొందురు. ఈ విధంగా ప్రజలు అధర్మ వ్యవస్థితులై ఉందరు. సామాన్యులందరూ హీనానందులను, నీచులను, అధర్మపరులను అనుసరించుదురు. ఆయువు ఎవరికి 23 సంవత్సరముల ప్రాయం మించి ఉండదు. దుర్బలులు, విషయజ్ఞానులు, వార్ధక్యంచే నిండిన వారు, పత్రమూల ఫలముల ఆహారముగా కలవారు, తోళ్ల చర్మాలు ధరించేవారు, వృత్తి కొరకు, జీవిక కొరకు సర్వత్రా భూమిని సంచరింతురు. ప్రజలు ఈ పరిస్థితులకు వచ్చేసరికి కలియుగం సమాప్తముకి వచ్చును. దైవమానమును అనుసరించే 1 సహస్ర దివ్య వర్షాలకు కలియుగం క్షీణించగా ఆ యుగంతో సహితంగా మానవులు మృతి చెందుదురు. కలియుగాన ప్రజలు నిశ్శేషులగుదురు. సంధికాలంతో కలియుగం సమాప్తం కాగా కృతయుగం ఆరంభమగను. చంద్రుడు, సూర్యుడు, తిష్య నక్షత్రం, బృహస్పతి వీరందరూ ఏకరాశిలో ఉన్నప్పుడు అప్పుడు కృతయుగం ఆరంభమగను. ఆ వంశక్రమం యథాక్రమంగా మీకు వివరించితిని. పరీక్షిత్తు యొక్క జననంతో ఆరంభమై మహానందుని యొక్క పట్టాభిషేకంతో ముగియ వరకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని రాజుల వంశక్రమం
చెప్పబడింది. ఇది మొత్తం 1050 సంవత్సరములగును. దానికి నిదర్శనం చెప్పుటకు వీలున్నది. మహాపద్ముని తర్వాత ఆంధ్రరాజుల రాజ్య సమాప్త కాలంతో సహా 800-336 సంవత్సరాలు అది ఇంతకు పూర్వం చెప్పబడింది. ఈ కాల ప్రమాణం పురాణాలు చక్కగా ఎరిగిన ఋషులచే గణించబడింది. అభ్రవీధి 27 నక్షత్రాలు కలిగి ఉన్నది. సప్తర్షుల పరీక్షిత్తు కాలంలో సప్తర్షులు నక్షత్రాన ఉండరి. అందువల్ల 100 సంవత్సరాలు ఉండరి. వారు ప్రతి నక్షత్ర కూటములలో మరలా 100 సంవత్సరాలు ఉందరు. అందుకే ఆంధ్రుల వంశాలు 2700 సప్తర్షుల యుగం దివ్య సంఖ్యచే గణింపబడిందని ఎరగవలెను. దివ్యగణాన లెక్కించిన మాసముల సంఖ్య 6 సంవత్సరాలు. దాన్ని బట్టి ఆ దివ్య కాలగణనం పనిచేయ ప్రారంభించును. సప్తర్షి మండలంలోని 2 నక్షత్రాలు ఆకాశాన ఉత్తరాన అగుపించును. ఆ రెండింటి మధ్యన ఒక నక్షత్ర కూటమి కనిపించును. సప్తర్షులు ఈ నక్షత్రంతో కలిగి ఉండిరని తెలుసుకొనవలెను. ఈ నక్షత్రాల సమావేశం 100 సంవత్సరాలుండును. ఇది ఋషులకు నక్షత్రముల సంబంధమునకు మూలం. మఘానక్షత్ర మండలంతో సమావేశం గల సప్తర్షులు పరీక్షిత్తు కాలంలో వారందరూ 100 సంవత్సరాలుండరి. ఆంధ్రరాజు పంక్తిలోని 24వ రాజుతో 100 సంవత్సరాలుండును. ప్రజలు ప్రకృతులను తీవ్రంగా ఎదుర్కొందరు. శ్రౌత స్మార్త క్రియలు ప్రసిద్ధం కాగా ధర్మత అర్థత కామత ఎల్లరూ అశ్రుతోపహతులు కాగా వర్ణాశ్రమ ఆచారాలు ప్రసిద్ధం కాగా దుర్బలాత్ములు మోహితులై సంకరత్వాన్ని పొందుదురు. బ్రాహ్మణులతో శూద్రుల సంసక్తులగుదురు. బ్రాహ్మణుల శూద్రులకు యజ్ఞాలు చేయవారగుదురు. శూద్రుల మంత్రయోనులగుదురు. విప్రులు శూద్రులను చేరి వారిని ఏదియో జీవనాధారం కొరకు వృత్తిని అవలంబించి చేరుదురు. ప్రజలు ధర్మం నుండి కొద్ది కొద్దిగా క్రమేణా భ్రష్టులగుదురు. యుగాంతాన ప్రజలు పూర్తిగా క్షయం పొందుదురు. ఏ రోజున కృష్ణుడు స్వర్గానికి వెళ్ళెనో ఆ దినానే కలియుగం ఆరంభమయ్యను. ఆ కాలం ఎట్లు గణించబడిందో తెలుసుకొనుడు. కలియుగం మానవ గణనాన్ని బట్టి 3,60,000 సంవత్సరాలు ప్రమాణం కలది. ఈ కాలం దేవమాన మాసంలో 1 సహస్ర వర్షాలు. కలి యొక్క సంధి కాలములు 2 ఇంతకు పూర్వమే చెప్పబడ్డవి. కలియుగం అంతమయును సమాప్తమైన వెంటనే కృతయుగం ఆరంభమగను. ఐలవంశం ఇక్ష్వాకు వంశం వాని భేదాలు కీర్తించబడ్డవి. సూర్యవంశమైన ఇక్ష్వాకు వంశం సుమిత్రా ద్వీపంతో అంతమగచున్నదని ఎరగవలెను. చంద్రవంశం గురించి తెలిసిన వారు ఐల సంబంధమైన క్షత్రియ వంశం క్షేమకునితో అంతమగనని తెలుసుకొనము. ఈ విషవద్వంశ పుత్రుల భూత భవిష్యత్ వర్తమాన కాలంలో కీర్తించబడిరి. వారు కీర్తివర్ధనులు. వారు బ్రాహ్మణులుగా క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా పుట్టి ఉండిరని అనుకొందరు. యుగ యుగంనందు మహాత్ములైన వారు వేల కొలది మరణించిరి. వారి సంక్షామానమున అనంతం. పునరుక్తి బహుత్వం వలన నేను కీర్తించలేదు. ఈ వైవస్వత మన్వంతరమున నేమి వంశం సమాప్తం పొందును. ఎవరి నుండి క్షత్రజాతి ఈ యుగమున ఆరంభమగనో వారిని గురించి చెప్పెదను. నేను వివరిస్తుండగా దాని గ్రహింపుడు. పౌరవుల రాజైన దేవాపి ఇక్ష్వాకు వంశానికి చెందిన మరుడు వీరిద్దరూ మహాయోగ బలములు కలవారు. వారు కలాప గ్రామమందు ఉండరి. 24వ చతుర్యుగం నందు వీరే క్షత్రియ జాతి వర్ధిల్లుటకు కారణ పురుషులు. సువర్చసుడు అను పుత్రుడు ఇక్ష్వాకునకు పుట్టెను. 29వ యుగమునందు ఇతడే ఈ వంశానికి ఆరంభకుడు సంస్థాపకుడు. దేవాపికి సపౌలుడై బలాది అయినవాడు ఐలాది అయినవాడు రాజగను. 24వ చతుర్యుగం నందు ఇరువురు క్షత్రియ ప్రవర్తకులగుదురు. ఈ విధంగా సంతానార్థం లక్షణం వంశం నిలుపుటకు సిద్ధాంతం సర్వత్రా తెలుసుకోవాలి. కలియుగం క్షీణమై కృతయుగం రాబోవును. వారు ఆద్యమైన త్రేతాయుగమందు సప్తర్షులతో సహా వారే క్షత్రియుల యొక్క బ్రాహ్మణుల యొక్క గోత్ర ప్రవర్తకులు కాగలరు. భవిష్యత్ యుగమున కృతయుగమందు బ్రాహ్మణ క్షత్రియ బీజార్థం కొరకు ద్వాపరాంశంలో క్షత్రియులు ఋషులతో కూడా ఉందరు. ఈ విధంగానే ప్రతి యుగమందు సప్తర్షులు అసురుల యొక్క రాజులతో వారి వంశం నిలుపుటకు ఉందరు. బ్రాహ్మణులతోడి క్షత్రుల సంబంధం సముచ్ఛేద సంబంధంగా సంస్కృతం. 7 మన్వంతరముల యొక్క సప్త సంతానముల గురించి మీరు విని ఉంటుంది. సాధారణంగా యుగముల యొక్క బ్రాహ్మణుల యొక్క ఉద్భవములు పరస్పర ఆశ్రయాలు. యుగముల ఆరంభం అట్లే బ్రాహ్మణ క్షత్రియోద్భవములు వారి వినాశనం. ఇవి ఎట్లు ప్రవర్తింప ఆరంభించిన తర్వాత ఎట్లు వినాశనం చెందునో సప్తర్షులు దీర్ఘాయుష్మంతులగుట వారికి తెలియను. ఓ బ్రాహ్మణులారా, ఈ క్రమయోగంన ఐల ఇక్ష్వాకు వంశంలో త్రేతాయుగమున ఉద్భవమై కలియుగమందు నాశనములైనవి. మన్వంతరం యొక్క సమాప్తం వరకు వారు ఆ యుగమును అనుసరింతురు. జమదగ్ని కుమారుడైన జామదగ్ని క్షత్రియులను నిశ్శేషంగా చేయగా ఈ భూమి యందు వసుధాధిపులైన క్షత్రియులు నిశ్శేషం కాగా
ఈ భూమి అంతయు వసుధాధిపులైన క్షత్రియులచే సంకులము సంక్షబద్ధము చేయబడింది. ఈ 2 వంశముల యొక్క కారణం చెప్పదని తెలుసుకొనుడు. ఇక్ష్వాకుల ఐలుల సంతతి భిన్నము. సూర్యుడు, చంద్రుడు, ఇతర క్షత్రియ రాజులు వీరి శ్రేణుల్లోకి వచ్చెదరు. ఐల వంశమంతా ఎవరి ప్రఖ్యాతిలో వారికి అట్లే ఇక్ష్వాకుల్లోని ప్రఖ్యాతులకు 100 కులములకు అభిషేకములు జరిగినవి. భోజవంశీయుల యొక్క విస్తారం దానికి 2 చెప్పుదురు. 3 వంతులు క్షత్రియులు సంస్థాపితులు, 1 వంతు ఇందు అందు చెదరు వసించిరి. వారిలో ప్రతివింజని యొక్క వారసులు 100 మంది. 4 హిమాలయాల్లో వారితో కలిసి వారసులు 100, 101 మంది. ధృతరాష్ట్రులు, జనమేజయ వంశీయులు 80, బ్రహ్మదత్తులు 100, శారణులు, వీరులు 100 మంది, పౌలులు 100, శ్వేతులు, కాసులు, కుసాదయులు మరి ఇతరులు వెళ్ళిన వారు శతబిందువులు అందరూ 1000. లక్షలాది నాణాలు నియమదక్షిణలుగా పంచబెట్టి వారు అశ్వమేధం చేసిరి. ఈ విధంగా 100 కొద్ది 1000 కొద్ది రాజఋషులు గతించిరి. ఇప్పటి వైవస్వత మన్వంతరమందున్న వారి సంతతులు వినడు. అయినను వారి సంతతులను పరస్పరం పేర్కొంట విస్తరించుట ముఖ్యం. ఎవరి ముందు ఎవరి వెనుక మొదలగు వివరాలతో వారిని గురించి చెప్పవలనన్నా 100 సంవత్సరాలైనా పట్టును. ఈ రాజర్షులతో 2-8 యుగముల యొక్క వర్గములు వైవస్వత మన్వంతరాన జరిగినవి. ఇంకను మిగిలిన వారిని తెలుసుకొనము. 4 యుగములలోకి 43 రాజుల సముచ్చయంలో ఇంకను భవిష్యత్ రాజుల్లో రావాలని. దాని తర్వాత వైవస్వత మన్వంతరం పూర్తి అగును. అందువల్ల సంక్షిప్తంగా వివరంగా మీకంతా చెప్పితిని. అనేకమైన పునరుక్తులు ఉండటం వల్ల యుగములతో కూడా మొత్తం పరిపూర్ణంగా చెప్పుట సాధ్యం కాదు. ఏయాతి కుమారుల 5 యొక్క సంతతులు ప్రజలకు మంచివి. వారిని కొనియాడితిని, వారు గతించిరి. వారు ఈ లోకములను ఉద్ధరించుచున్నారు. ఆ 5 సంతతులను జ్ఞప్తిలో ఉంచుకొని వారిని గురించి విన్నందువల్ల ఆయువు, కీర్తి, ధనము, పుత్రులు, స్వర్గము పొందుదురు. ఈ విధంగా 3వ పాదం విస్తారంగాను అనుపూర్వకంగాను చెప్పబడింది. ఇక నేను ఏమి వర్ణింతును? ఓం శాంతి శాంతి శాంతి.